మనము ఓ చిన్న ప్రయోగాన్ని చేసి చూద్దాం. రోషన్ తలుపు దగ్గరికి వెయ్యి. ఒకసారి తలుపు తెరు. ఇప్పుడు రోహిత్ నువ్వు పెట్టు. నువ్వు తలుపు దగ్గర పెట్టు. మళ్ళీ తలుపు తెరు. గమనించారు కదా, నేను రోషన్ని రోహిత్ని ఇద్దరిని తలుపు పెట్టండి తీయండి అన్నప్పుడు వారు ఈ చివర పట్టుకున్నారు. తలుపు యొక్క ఈ చివర పట్టుకొని, నువ్వు పక్క జరుగు, ఈ చివర పట్టుకొని తలుపు పెడుతున్నారు లేదా తీస్తున్నారు. అలా కాకుండా చూడండి నేను ఎలా చేస్తాను. ఉదాహరణకి ఈ చివర పెట్టుకొని నెట్టవచ్చు కదా, అలాగే ఈ చివర పట్టుకొని తెరవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. చూసారా, ఇలా చేయొచ్చు కదా. ఇలా చేయకుండా ఈ చివర ఎందుకు పట్టుకొని నెడుతున్నారు లేదా తెరుస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? మనకు తెలియకుండానే మనం ఇలా చేస్తూ ఉంటాం, కానీ దానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు మనము ఆలోచించి చూద్దాం. ఈ తలుపు తెరుస్తున్నప్పుడు లేదా మూస్తున్నప్పుడు దేన్ని ఆధారం చేసుకొని తిరుగుతోంది? ఇదిగో దీన్ని ఆధారం చేసుకొని తిరుగుతోంది కదా. అయితే మనం ఎక్కడైతే చేతిని పెట్టి నెట్టడము లేదా లాగడం చేస్తున్నామో ఆ ప్రదేశము ఇదిగో ఈ ఆధారంగా తిరుగుతున్న దానికి దూరంగా ఉన్నప్పుడు మనం తక్కువ బలం పెడితే సరిపోతుంది. ఉదాహరణకి చూడండి, ఇక్కడ చాలా నా చెయ్యి తలుపు పట్టుకొని లాగుతున్న ప్రాంతానికి, అది దేనైతే ఆధారంగా చేసుకొని తిరుగుతుందో ఆ ప్రాంతానికి చాలా దూరం ఉంది. అలాంటప్పుడు తక్కువ బలాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఈ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని తిరుగుతుంది కదా, దీనికి దగ్గర పట్టుకొని నేను తలుపు నెట్టాలి అంటే అప్పుడు నేను ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. దీన్ని మీరు భౌతిక శాస్త్రంలో చదివే ఉంటారు.